హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్లు మీ మధు. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఇవి చేసుకోవటం చాలా ఈజీ. ఈ కుడుములు నేను చేసినట్టు ఈ కొలతలతో చేస్తే చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో పక్కా కొలతలతో పాల తాలికలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ముందుగా కుడుములు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని కొలతకి ఏదైనా ఒక కప్ తీసుకుని ఆ కప్తో 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అదే కప్తో ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం, 1.5 కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ అయినా బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం వాటర్లో ఇలా కరిగాక వేరే ఇంకో ప్యాన్లోకి ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏదైనా నలకలు అవి ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒక గంట ముందుగా నానబెట్టిన 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు అలా ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకోవాలి. మీకు కావాలంటే కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. శనగపప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగానే ఉడికిపోతుంది. ఒకసారి ఇలా ఉడికిందేమో చెక్ చేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కుడుములకి బెల్లం పాకమేం రావక్కర్లేదండి. బెల్లం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం పిండి వేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండే తీసుకున్నాను. తడిపిండితో కూడా చేసుకోవచ్చండి. తడిపిండికి అయితే కొలతలు మళ్ళీ వేరే ఉంటాయి. పొడి బియ్యం పిండికి అయితే 1 కప్పు బియ్యం పిండి, 1.5 కప్ వాటర్, అరకప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతాయి. పిండి అంతటిని ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత చెయ్యి ఇలా వాటర్తో తడి చేసుకుని ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదండి. చెయ్యి తడి చేసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకుని ఇలా బాల్స్లా చేసుకుని వాటిని ఇలా అరచేతిలో పెట్టుకుని కుడుముల్లా ఒత్తుకోవాలి. కుడుములు చేసేప్పుడు అంచులు పగులుతూ ఉంటే చేతితో ఇలా సరి చేసుకుంటూ ఇలా కుడుములు చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసుకోవటం వల్ల పిండి అంటుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న బాల్స్లా ఇలా రౌండ్గా ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాలి. కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా పొడవుగా చేసుకుని చేతి వేళ్ళు ప్రెస్ అయ్యేట్టుగా ఇలా నొక్కితే ముట్టీల షేప్లో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలానే మనం తీసుకున్న పిండి అంతటిని కుడుములు, ఉండ్రాళ్ళు ఇలా ముట్టీల షేప్లో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. 3 రకాలుగా చేసుకోవచ్చు. వీటిని ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకుని ఇడ్లీ గిన్నెలో పెట్టుకుని ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ వేరే మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా ఒక వడగిన్ని తీసుకుని దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం కుడుములు అవి స్టీమ్ చేసుకునేప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వీటన్నింటినీ వడగిన్నెలో పెట్టుకోవాలి. నేను ఇవి చేసుకునేటప్పుడే ముందుగానే ఒక గిన్నెతో ఇలా కొన్ని నీళ్లు వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇవన్నీ పెట్టుకున్న వడగిన్నెని దీని మీద పెట్టుకోవాలి. పైనుంచి ఒక మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే కుడుములు చక్కగా ఉడుకుతాయండి. 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మనం ఇలా కుడుములు చేత్తో అంటుకుని చూస్తే మనకు చేతికి పిండి అంటకుండా ఉంటే కుడుములు ఉడికినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారాక తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవచ్చు. కుడుములు వేడి మీద మెత్తగా ఉన్నట్టుగా అతుక్కుంటున్నట్టుగా ఉంటాయండి. చల్లారేపటికి చూసారా ఎంత బాగా వచ్చాయో. కుడుములు ఎప్పుడు కూడా వేడి మీద తీయకూడదండి. కొద్దిగా చల్లారాక తీసుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంటే మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నేను చేసినట్టు ఈ కొలతలతో చేస్తే కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయండి. కుడుములు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు.